గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. భార్యపై చాకుతో విచక్షణ రహితంగా దాడి చేశాడు ఓ భర్త. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. హాస్పిటల్కి తరలించే లోపే కన్ను మూసింది. ఈ దారుణమైన ఘటన ఏలూరులో జరిగింది. ఏలూరులోని శనివారపుపేటలో జరిగిన ఈ దురదృష్టకర సంఘటన తూతాడి నరేష్, తూతాడి నాగలక్ష్మి భార్యాభర్తలు. ఏం జరిగిందో ఏమో తెలియదు, కానీ ఒక చాక్ తీసుకొని తన భార్య ఈ గుండెల పైభాగంలో తీవ్రంగా గాయపరిచాడు. విచక్షణ రహితంగా కట్ చేసేశాడు. దీంతో తీవ్ర రక్తస్రావమైనటువంటి ఆమెను హుటాహుటిన పరుగున హాస్పిటల్కు తరలించేటప్పటికే ఆమెను చూసి ఈమెను తీసుకొచ్చేలోపే చనిపోయింది మధ్యలోనే అంటూ వైద్యులు నిర్ధారించడంతో బోరున విలపించారు ఆ బంధువులు. ఎంత దారుణాతి దారుణం! భార్య ఇంత దారుణాతి దారుణంగా హత్య గురైంది కూడా భర్త చేతిలోనే అంటే ఎటుపోతోంది. చాలా వరకు ఈ వివాహేతర సంబంధాలు కావచ్చు, ఆర్థికపరమైన సంబంధాలు కావచ్చు, హత్యలు, ఆత్మహత్యలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఆ నేర ప్రవృత్తి కూడా జరుగుతున్నటువంటి కోణాలు కూడా ఎంత సినిమా రేంజ్లో కాకుండా ఇంకా క్రూయల్గా, చాలా క్రూరత్వంగా మనుషులు మారిపోతున్నారు అనేటటువంటి ఆలోచన చాలా బాధేస్తోంది. ఇలాంటి విషయాలు చెప్పడానికి కూడా, కానీ తెలుసుకోవాలి ప్రతి ఒక్కరూ. ఎప్పుడు ఎక్కడ ఎలాంటివి జరుగుతున్నాయో కూడా, నేర ప్రవృత్తి ఎలా పెరుగుతోంది, క్రైమ్ కల్చర్ ఎలాంటి దుస్థితికి దారి తీస్తోంది, సొసైటీలో కొన్ని ఆత్మహత్యలు కావచ్చు, హత్యలు జరుగుతున్న తీరు కావచ్చు, అందులో పిల్లలని లేరు, పెద్దవాళ్ళని లేరు, పగలు పెంచుకుంటున్నారు క్షణికావేశంలో. తర్వాత వాళ్ళు జైలు పాలవుతారని, వాళ్ళ ఫ్యూచర్ ఏమైపోతుందో అనే కనీస జ్ఞానం కూడా లేకుండా, కనీస ఆలోచన కూడా లేకుండా తెలివి తక్కువ పనితో చేస్తున్నటువంటి ఈ వ్యవహారాలు ఆఖరికి ఎంతో మంది ప్రాణాలు పోవటానికి కారణమవుతున్నాయి. ఇప్పుడు ఈ ఘటనలో కూడా కుటుంబ సభ్యులు తీవ్రంగా చర్చించుకోవడమే కాదు, కన్నీటి పర్యంతమవుతున్నారు. ఒక్కసారిగా శనివారపుపేటలో తీవ్ర విషాదాన్ని నింపింది ఘటన. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాల్సినటువంటి వారి మధ్య ప్రాణాలు తీసేయాలి అన్నంత పగలేముంటున్నాయి అసలు అర్థం కావటం లేదు. చాక్ పట్టుకునేటప్పుడు ఆ పట్టుకోవడం, దాన్ని ఒక రకంగా కిచెన్లో ఉపయోగించేటటువంటి వస్తువుల్ని కూడా మనుషుల ప్రాణాలు తీసేయడానికి ఉపయోగించాలనే ఒక దుర్మార్గపు ఆలోచన వస్తుంది. చూడండి ఎంత దారుణాతి దారుణం. భార్య అంటే తన పార్ట్నర్ ఎంతవరకు లైఫ్ లీడ్ చేయాలి, ఏ తప్పు జరిగి ఉన్నా కూడా వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపోండి. మనుషులు ప్రవర్తన నచ్చకపోతే వాళ్ళ నుంచి మనం దూరంగా వెళ్ళిపోవడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. వాళ్ళపైన కేసులు పెట్టవచ్చు, వదిలించుకోవచ్చు, కానీ పూర్తిగా ప్రాణాలే తీసేయాలి అనుకోవటం ఎంత అవివేకం, ఎంత దుర్మార్గపు ఆలోచన. చాలా బాధాకరమైన ఘటన కదా. అదే చేత్తో మెడలో 3 ముళ్ళు వేసినటువంటి భర్తలు అదే చేత్తో ఏదొకటి తీసుకొని తీవ్రంగా గాయపరిచి వాళ్ళని చంపేయాలి అనుకోవటం ఆలోచన కూడా చాలా కష్టంగా ఉంది. ఇక మహిళల వరకు వద్దాం. ఇదే పార్ట్నర్ తన జీవితాంతం తన తండ్రి, తల్లి, తన కుటుంబం ఎంత అల్లారుముద్దుగా చూసుకున్నారో, ఎంత కావాల్సినవన్నీ ప్రొవైడ్ చేశారో, తన భర్త అత్తారింట్లో కూడా అవే ఎక్స్పెక్టేషన్స్తో ఉంటుంది. తన భర్త బాగా చూసుకుంటే చాలు, మంచిగా చూసుకుంటే చాలు, ప్రేమించేవాడైతే చాలు, నాన్న లాంటి ప్రేమను పంచాలి, భర్త లాంటి బాధ్యతలు చూసుకోవాలి. ఇట్లాంటివి ఎన్నో కలలు కని పుట్టింటికి నుంచి అత్తింటికి వెళ్ళేటటువంటి పరిస్థితుల్లో కూడా మహిళలు కూడా కొంతమంది చాలా క్రూరంగా తయారవుతున్నారు. ఏదో ఇతర సంబంధాల వల్ల కావచ్చు, మూడో వ్యక్తి తమ లైఫ్లోనికి రావటం కావచ్చు, వెంటనే భర్తల్ని అడ్డు తొలగించుకోవటానికి సినిమాటిక్ రేంజ్లో ప్లాన్లు వేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే పాతకాలపు సినిమాలు కూడా వెళ్ళే ప్లాన్ల ముందు పనికిరావేమో, అవైనా కొంత నీతి న్యాయంగా వెళ్ళేవి ఆ స్కెచ్లు. బట్ ఇక్కడ వెబ్ సిరీస్ని కూడా తలపిస్తున్నటువంటి చాలా క్రూయాలిటీ పెరుగుతోంది మనుషులు. ఎంతలా అంటే సుపారీలు ఇచ్చి మరి హత్యలు చేయించుకోవడానికి భార్యలేమో భర్తలను అడ్డు తొలగించుకుంటున్నారు, భర్తలు భార్యలను అడ్డు తొలగించుకుంటున్నారు. హనీమూన్ల పేరుతో బయటకు తీసుకెళ్ళి మర్డర్ ప్లాన్లు చేస్తున్నారు. లేకపోతే చక్కగా ఏ స్వీటో, ఏ సాంబార్ అన్నమో చక్కగా వండేనండి, రుచికరమైన వంట అండి, ఈరోజు టేస్ట్ చేయండి అంటూ అందులో విష పదార్థాలు కలిపి, పాయిజన్ కలిపి ఇచ్చేసి ప్రాణాలు తీసేస్తున్నారు. ఇదిగో ఇక్కడ కూరగాయలు కట్ చేసి చాక్ తీసుకొని భార్యను ఈ భాగంలో అత్యంత దారుణంగా ఆయన కట్ చేయడం వల్ల
తీవ్రంగా రక్తస్రావమైనటువంటి ఆమె విలవిలలాడిపోయింది. తన భర్త ఏం చేస్తున్నాడో తేరుకునే లోపే తను తీవ్రంగా గాయపడింది. తేరుకున్నటువంటి కుటుంబ సభ్యులు హుటాహుటిన పరుగున ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్లి బతికించుకుందామని చేసిన ప్రయత్నం కూడా మార్గ మధ్యలోనే ఆమె చనిపోయిందని వైద్యులు నిర్ధారించడంతో తీవ్రంగా గగ్గోలు పెడుతున్నారు ఆ కుటుంబ సభ్యులు. ఎంత పని చేశావు నరేష్, ఇందుకేనా నీకు ఇచ్చి పెళ్లి చేశామంటూ ఆ అమ్మాయి తాలూకా కుటుంబ సభ్యులు కన్న తల్లిదండ్రులు ఏడుస్తున్న తీరు ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలిచివేస్తోంది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.